వంకాయలు, బెండకాయలు యేసుకొని మంచిగా పులుసు చేసుకుందాం రండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఈరోజు నా ఛానల్‌కి 16K సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంటి దగ్గర పని పాట లేని ఆంటీలందరూ అనుకోవచ్చు, దీని మొహానికి ఎందుకు ఈ వీడియోస్ అని. పనికి మాలిన వాళ్ళు ఎలా అనుకున్నా సరే నేను పెద్దగా పట్టించుకోను. వీడియోస్ పెట్టడం మాత్రం ఆపేదే లేదు. నాకు వీడియోస్ చేయాలని లేకపోయినా, వేరే పనిలో బిజీగా ఉన్నా, నాకున్న సబ్స్క్రైబర్స్ని గుర్తు తెచ్చుకుంటా. అప్పుడు అనిపిస్తుంది ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, వీళ్ళ కోసమైనా వీడియో షూట్ చేసి పెడదామని. నాదేమంత పెద్ద ఛానల్ కాదు, ఏదో నాకున్నంతలో, నేను చేయగలిగినంతలో నేను వీడియోస్ తీసుకొని పెట్టుకుంటున్నాను. సోషల్ మీడియా అంటేనే పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ యాక్సెప్ట్ చేయాలి. నేను కొన్ని నా ఒపీనియన్స్ చెప్తూ ఉంటాను, అవి అందరికీ నచ్చాలని కూడా రూల్ ఏం లేదు. బట్ నాకు అనిపించింది నేను చెప్పడంలో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఎంత బిజీగా ఉన్నా సరే ఈ 16,000 మంది సబ్స్క్రైబర్స్ కోసం రోజుకి ఒక్క వీడియో పెట్టడానికైనా ట్రై చేస్తాను. ఈ బెండకాయ పులుసులు, వంకాయ పులుసులు అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నాకు సాంబారు, పప్పుచారు ఇవే నచ్చుతాయి. మా అమ్మకి పులుసులు అంటే చాలా ఇష్టం. వారానికి 2 రోజులు ఖచ్చితంగా ఏదో ఒక పులుసు చేస్తుంది. సర్లే, వేడి వేడి అన్నంలో పోసుకొని తినేద్దాం.